గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే అమ్మ, డిఎస్ ఆల్రెడీ ట్రీస్ అంటే ఏంటి, ఏ టైప్ ట్రీస్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నెక్స్ట్ ట్రీస్లో ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో నేర్చేసుకున్నాం కదా. దెన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రీస్లో ఫ్రీ ట్రీ, రూటెడ్ ట్రీ, ఆర్డర్ ట్రీ, నెక్స్ట్ రెగ్యులర్ ట్రీ, దెన్ బైనరీ ట్రీ, కంప్లీట్ ట్రీ. ఓకేనా, దిస్ ఈజ్ ద ఏంటి టైప్స్ ఆఫ్ ట్రీస్ అన్నమాట. ఫ్రీ ట్రీ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద జనరల్గా ట్రీ అంటే ఏం చెప్పాను, ఒక రూట్ నోడ్ ఉంటుంది, దెన్ ఒక రూట్ నోడ్ ఉంటుంది, సంథింగ్ నోడ్స్ ఉంటాయి, ఇలా రూట్ నోడ్స్ ఉంటాయి, ఇలా కనెక్ట్ అంటే దట్ ఈస్ ద రూట్, ట్రీ. ఫ్రీ ట్రీ అంటే దెర్ ఈజ్ నో రూట్ అనమాట. రూట్ లేకుండానే ఏది రూట్ అనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. ఓకేనా, ఇది రూటా, ఏది రూట్ అనేది మనం ఎగ్జాక్ట్లీగా మెన్షన్ చేయాలి. లైక్ ఈ ట్రీ లాగే ఉంటుంది కానీ బట్ ఇది ట్రీ, ఇది ట్రీ అని మనం ఎగ్జాక్ట్లీగా చెప్పలేము అనమాట. దట్ ఈస్ ద ఫ్రీ ట్రీ. ఓకేనా, రూటెడ్ ట్రీ అంటే ఏంటి, దెర్ ఈజ్ రూట్ అండ్ నెక్స్ట్ ఒక రూట్ ఉంటుంది, దెన్ నెక్స్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ లైక్ సి అండ్ అయిపోయింది కదా, డిఎఫ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది అనుకున్నాము, ఇలా రూట్ నోడ్ ఇలా ఉంటే దట్ ఈస్ ద రూటెడ్ ట్రీ. ఆర్డర్ ట్రీ అంటే ఏంటి, బ్రాంచ్ నోడ్ వెర్టెక్స్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ అంటే ఏంటి, లైక్ ఎవ్రీ వెర్టెక్స్కి అవుట్ డిగ్రీ, అవుట్ డిగ్రీ, ఇన్ డిగ్రీ అని ఉంటుందమ్మా. అంటే ఏంటి, ఒక గ్రాఫ్ ఉందనుకోండి, సపోజ్ ఏ నుంచి బీసీ అంటే ఏంటి, మనకి ఇట్లా బీసీకి రూట్ వెళ్తుంది అని చెప్తున్నాం. అంటే దిస్ ఈజ్ ద అవుట్ డిగ్రీ. ఏ నుంచి 1 2 వెళ్ళాక దిస్ ఈజ్ అవుట్ డిగ్రీ. ఒకవేళ సపోజ్ మనం గ్రాఫ్లో వస్తుంది, దాన్ని అప్పుడు క్లియర్గా చెప్తాను. డి అండ్ ఈ ఉందనుకోండి, సో ఇలా పెడితే దిస్ ఈజ్ ద, ఇదేంటి దిక్కు నుంచి అవుట్ డిగ్రీ, ఇది దీనికి బీకి ఇన్ డిగ్రీ అయితే అంటే లోపలికి వస్తుంది కాబట్టి ఇది ఇన్ డిగ్రీ, ఇది అవుట్ డిగ్రీ అనమాట. ఇన్ డిగ్రీ, అవుట్ డిగ్రీ అనేది ఆర్డర్ రెగ్యులర్ ట్రీలోకి వచ్చేసరికి ఈ అవుట్ డిగ్రీ అండ్ వెర్టెక్స్, ఈచ్ అండ్ వెర్టెక్స్కి అవుట్ డిగ్రీ అనేది సేమ్ ఉంటుంది అనమాట. అవుట్ డిగ్రీ సేమ్ ఉంటుంది అనమాట, సేమ్. సో అవుట్ డిగ్రీ సేమ్ ఉంటే దట్ ఈస్ ద, సపోజ్ ఏ తీసుకున్నాను, ఏకి బీసీ అవుట్ డిగ్రీ ఎంత 2, అగైన్ బీసీ, ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్కి అవుట్ డిగ్రీ సేమ్ ఉంటుంది అనమాట. ఎన్ని వెర్టెక్స్లు ఉంటే అన్ని అవుట్ డిగ్రీస్ సేమ్ ఉంటే దట్ ఈస్ ద సంథింగ్, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అవుట్ డిగ్రీ అనేది అంటే లైక్ ఇలాగే అవుట్ డిగ్రీ ఉంటుంది, ఇన్ డిగ్రీ ఉండదు అనమాట. సపోజ్ ఇన్ డిగ్రీ అంటే ఇటువైపు యారో మార్క్ పెడితే దట్ ఈస్ ద ఇన్ డిగ్రీ అన్నట్టు. రెగ్యులర్ ట్రీలో ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ వెర్టెక్స్కి అవుట్ డిగ్రీ సేమ్ ఉంటే దట్ ఈస్ ద రెగ్యులర్ ట్రీ అంటాం. ఫ్రీ ట్రీ అంటే ఏంటి, దెర్ ఇస్ నో రూట్ అనేది ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఉండదు అనేది తెలియదు. బట్ గ్రాఫ్ అయితే, గ్రాఫ్ అంటే ఏంటంటే ABCD ఇలా మెన్షన్ చేస్తే దట్ ఈస్ ద గ్రాఫ్. దీంట్లో కూడా డైరెక్టెడ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ టాపిక్లో గ్రాఫ్ వస్తుంది, అప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఒక ఫామ్ అంటే కంప్లీట్ డయాగ్రామ్ వచ్చిందంటే దట్ ఈస్ ద గ్రాఫ్. కంప్లీట్గా రాకుండా ఇలా ఉంది అంటే దట్ ఈస్ ద ట్రీ. ఇలా ఉంటే ట్రీ ఉంటుంది. ఈ ట్రీ అనేది ఫ్రీ ట్రీ అంటే దెర్ ఈజ్ నో రూట్. ఇక్కడ నుంచి రూట్ స్టార్ట్ అవుతుందని మనం మెన్షన్ చేయలేం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ. రూటెడ్ ట్రీ అంటే రూట్ ఉంటుంది ఖచ్చితంగా. మామూలుగా ఎన్ని ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ ఎన్నైనా ఒక వెర్టెక్స్, ఒక నోడ్కి ఎన్ని వెర్టెక్స్ అయినా కనెక్ట్ అయి ఉండొచ్చు అనమాట. దట్ ఈస్ ద రూట్. అండ్ ఆర్డర్ ట్రీ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి సమ్ ఉంటే దట్ ఈస్ ద ఆర్డర్ ట్రీ. రెగ్యులర్ ట్రీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్ డిగ్రీ అనేది అన్ని వెర్టెక్స్కి, అన్ని నోడ్స్కి సేమ్ ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ద బైనరీ ట్రీ. బై అంటేనే అర్థమవుతుంది కదా, బై అంటేనే 2 అని. సో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ హ్యాస్ 2
నోడ్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి 2 వెర్టెక్స్ ఉంటే దట్ ఈస్ ద 2 నోడ్స్ ఉంటే దట్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ ట్రీ. సో ఏకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి, బీకి ఎన్ని ఉన్నాయి, ఈఎఫ్, అవునా, 2 నోడ్స్. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి 2 మినిమం 2 అంటే ఒక ట్రీ ఉందని దిస్ ఈజ్ ద రూట్. ఒకటి ఉన్న ఇది గ్రాఫ్ ట్రీ అవుతుంది. బట్ 2 ఉంటేనే దట్ ఈజ్ ద బైనరీ ట్రీ. అంటే 2 నోడ్స్ కనెక్ట్ అయ్యి ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి 2 నోడ్స్ అంటే ఒకటి కూడా కనెక్ట్ అవ్వచ్చు. బట్ మినిమం 2 నోడ్స్ ఉంటే దట్ ఈస్ ద ట్రీ. మినిమం 2 నోడ్స్ అంటే ఏ ఉంది, ఏకి బీసీ కనెక్ట్ అయింది, దట్ ఈస్ ద బైనరీ ట్రీ. ఏ ఉండి మళ్ళీ ఓన్లీ బీ కంటే దట్ ఈస్ ద ట్రీ కానీ బట్ దట్ ఈస్ నాట్ బైనరీ ట్రీ అన్నమాట. మినిమం 2 నోడ్స్ కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ బైనరీ ట్రీ. కంప్లీట్ ట్రీ అంటే ఏంటంటే, కంప్లీట్ ట్రీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూట్కి ఈ కంప్లీట్ ట్రీ. కంప్లీట్ ట్రీ అంటే ఏంటంటే ట్రీకి ఐ మీన్ జీ ఇలా కంప్లీట్గా ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి ఒక నోడ్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని కంప్లీట్ ట్రీ అంటాం అనమాట. ఓకేనా. బైనరీ ట్రీ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ట్రీ. దీన్నే మ్యాక్సిమం కంప్యూటర్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. దీని మీదనే మనకు చాలా వస్తాయి క్వశ్చన్స్ కూడా బైనరీ ట్రీ గురించే. అంటే ఏంటి బైనరీ ట్రీ అంటే 2 ఈచ్ అండ్ రూట్ నోడ్కి మినిమం 2 నోడ్స్ ఉంటేనే దట్ ఈస్ ద బైనరీ ట్రీ. మినిమం 2 నోడ్స్ కనెక్ట్ అయ్యి ఉంటే దట్ ఈస్ ద బైనరీ ట్రీ అనమాట. సో మనకి బైనరీ ట్రీలో కూడా వచ్చేసరికి టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ మనకి 3 టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ ఉన్నాయమ్మా. టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ. టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ మనకి 3 టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ ఉన్నాయి. అవి ఏంటి అంటే స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ, కంప్లీట్ బైనరీ ట్రీ, కంప్లీట్ బైనరీ ట్రీ, extended బైనరీ ట్రీ. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో ఏంటంటే స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో ఏంటంటే జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి 2 బైనరీ ట్రీ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి 2 నోడ్స్ కనెక్ట్ అయ్యింటే దట్ ఈస్ ద బైనరీ ట్రీ. అవునా. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి ఏదైతే నోడ్ మినిమం 2 మ్యాక్సిమం 2 ఉండాలి, అదర్వైజ్ 0 ఉండాలి. అంటే ఏంటి, ఈ ఉంది, ఎఫ్ జీ ఉంది, జీ. సో జే పెట్టాను. సో అంటే ఏంటి మినిమం 2 మ్యాక్సిమం 2 ఉన్నాయి, బట్ 0 అని ఉండొచ్చు. దీనికి ఏం లేదు కదా, అంటే 0 అన్నాను. 0 కనెక్షన్స్ ఉన్నాయి కదా, అంటే మినిమం 2 అని ఉండాలి, అదర్వైజ్ 0 ఉంటే ఐకి జేకి లేదు, దీనికి లేదు. బట్ ఈ లెవెల్లో ఉన్నా కానీ ఇలా 2 మినిమం మ్యాక్సిమం కేఎల్ సంథింగ్. ఓకేనా. ఇలా ఉంటే దట్ ఈస్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి హ్యాస్ 2 నోడ్స్, ఖచ్చితంగా 2 నోడ్స్ అనేది కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ ద కంప్లీట్ బైనరీ ట్రీ అనమాట. ఎఫ్ జీ అట్లా ఉంటే కంప్లీట్ బైనరీ ట్రీ. అంటే ఇది కంప్లీట్ బైనరీ. సపోజ్ ఇంకా ఈ లెవెల్లో కూడా ఐ మీన్ లెవెల్ 1, 2, 3 ఉన్నాయి కదా, 3లో మొత్తం కంప్లీట్ అయినాయి కదా. ఒకవేళ ఈ లెవెల్లో కూడా అన్నీ కంప్లీట్గా ఉంటేనే జిహెచ్ ఐ జే కే ఎల్ ఎం
ఎన్ఓ అంటే దిస్ ఈజ్ ద కంప్లీట్ బైనరీ ట్రీ. అంటే ఏంటి, ఏ లెవెల్, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి 2 కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ ద కంప్లీట్ బైనరీ ట్రీ. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, లాస్ట్ వన్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. థర్డ్ వన్ ఏంటి, ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ మీన్స్ ఏ ట్రీ ఉంది ఇక్కడ. మనం బైనరీ ట్రీ అంటే మినిమం 2 ఉండాలని చెప్పాను కదా. సో మళ్ళీ అగైన్ నేను ఇక్కడ డిఎఫ్ ఉంది, ఇక్కడ జీ అని పెట్టాను. ఓకే, ఇక్కడ ఏంటి ఖాళీగా ఉందనుకున్నాము, మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం సమ్ వేరే ఎక్స్టెండ్గా ఎంటీ డూప్లికేట్ నోట్స్ని యాడ్ చేస్తాం అనమాట. డూప్లికేట్ నోట్స్ని ఇక్కడ హెచ్ని యాడ్ చేశాను అనుకున్నాము. ఇక్కడ డూప్లికేట్ నోడ్ని యాడ్ చేసుకున్నాం. ఇఫ్ నీడ్ అనుకుంటే డూప్లికేట్ వీటిని యూజ్ చేసుకుంటాం, అదర్వైజ్ ఇట్లా డూప్లికేట్ వాటిని యాడ్ చేసుకుంటే దట్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. ఇక్కడ లేదనుకోండి, ఇలా యాడ్ చేస్తే ఎక్స్టెండెడ్ బైనరీ. ఎక్కడైతే నోట్స్ లేవో వాటికి మనం ఏం చేస్తాం, నోట్స్ని అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. బైనరీ ట్రీ అంటే తెలిసింది కదా, బైనరీ ట్రీ అంటే మినిమం 2 నోట్స్ ఉంటే దట్ ఈస్ ద బైనరీ ట్రీ అనమాట. మీ దీంట్లో 3 టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ ఉన్నాయి. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే ఏంటి, సమ్ 2 నోట్స్ ఉంటే అదర్వైజ్ 0 ఉంటే దట్ ఈస్ ద స్ట్రిక్ట్లీ బైనరీ. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో 2 నోట్స్ యాడ్ అయి ఉంటాయి. ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్, ఫోర్త్ లెవెల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి 2 నోట్స్ యాడ్ అయి ఉంటే దట్ ఈస్ ద కంప్లీట్ బైనరీ. ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి, నోట్స్ ఎక్కడైతే కంప్లీట్గా యాడ్ అవ్వదో ఇక్కడ మనం డమ్మీ నోట్స్ యాడ్ చేస్తాం. దట్ ఈస్ ద ఎక్స్టెండ్. అంటే ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, డమ్మీ నోట్స్ యాడ్ చేసి నీడ్ కావాలనుకుంటే ఇక్కడ సంథింగ్ వేరే పెట్టుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. ఓకే, థ్యాంక్ యూ.